ఇక్కడ చూపించాలనుకున్నాం, కానీ ఇక్కడ వెనకాల పిల్లలు డెకరేషన్ చేసుకున్నారు ఈరోజు. అందుకు అది పాడు చేయటం ఇష్టం లేక నేను ప్రొజెక్టర్ ఏర్పాటు చేయలేదు. గమనించండి, ఇంకొక అంటే ఏదో పెద్ద వింత జరిగిద్దని కాదు, జస్ట్ క్యాలెండర్ మారుతుంది, ఇయర్ మారుతుంది, డేట్ మారుతుంది. గమనించండి, ఇంకా ఒక 55 నిమిషాల్లోకి మనం 2025లోకి మనం ప్రవేశించే ముందుగా ఈ 2024లో దేవునితో నా వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది, ఇదంతా చక్క స్క్రీన్ మీద అయితే మీరు కూడా చూడొచ్చు అనుకున్నాం, కానీ అవకాశం లేదు. ఒక ఐక్యారాధనలో చూద్దాం. ఇదంతా కూడా మనం అన్వయింపు చేసుకొని పరీక్ష చేసుకొని నూతన సంవత్సరానికి మనం అడుగు పెట్టడమే. పశ్చాత్తాపం ఎంత పడితే దేవుడికి అంత ఆ వ్యక్తి దగ్గర కాగలడు. అదే సీక్రెట్. సేవకులైన విశ్వాసం ఎవరైనా ఎంత పశ్చాత్తాప పడితే అంత దేవుడికి దగ్గర అవుతాడు ఆ వ్యక్తి. పశ్చాత్తాపం లేనివాడికి దేవుడికి దగ్గర ఎప్పటికీ కాలేడు. నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా వాక్య ధ్యానం ఎలా ఉంది, నా పట్ల దేవుని చిత్తం మరింత తేటపడిందా, నా జీవిత లక్ష్యం స్పష్టంగా నేను తెలుసుకున్నానా, అసలు ఆ విషయంలో నేను మనసు పెట్టానా, నా ప్రస్తుత జీవిత గమనం దేవుని చిత్తానుకూలముగానే ఉందా. ఈ సంవత్సరం నాకెదురైన సవాళ్ళు, సమస్యలేంటి, ఎంతవరకు నేను దేవుని మీద ఆధారపడ్డాను, దేవుణ్ణి సంప్రదించకుండా నా ఇష్టానుసారముగా నిర్ణయాలు తీసుకున్నానా, నాకు నచ్చినట్టుగా ఏమైనా చేస్తూ వచ్చానా, నా ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది నా కుటుంబానికి మంచిది కాదు అని తెలిసి కూడా దేన్నైనా నిర్లక్ష్యం చేస్తున్నానా, నా భార్య నా భర్త విషయంలో పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టగలిగానా, నా పిల్లల విషయంలో పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టగలిగానా. ఇది తల్లిదండ్రులకు. ఫ్యామిలీ డివోషన్ నిర్లక్ష్యం చేశానా ఈ 2024లో. ఆత్మీయంగా ఏమైనా ఎదిగానా. ఇవన్నీ క్వశ్చన్ మార్కులే. ఈ 2024లో ఆత్మీయంగా ఏమైనా నేను ఎదిగానా. ఓర్చుకోవటం, సహించటం, క్షమించటం, అర్థం చేసుకోవటంలో కొంతైనా మెరుగుపడ్డానా. ఇతరులతో నా సంబంధాలు ఎలా ఉన్నాయి, ఎవరితోనైనా విభేదం కలిగిందా. ఈ సంవత్సరంలో ప్రేమను ఏ మేరకు అభ్యాసం చేశాను. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు కూడా గ్రూప్లో పెట్టగలను, మీరు చదువుకోవచ్చు. దేవుని పనిలో ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యాను, దేవుడి పనిలో ఎంతవరకు నా ఇన్వాల్వ్మెంట్ అని తెలుగు కొన్ని ఇంగ్లీష్ మాటల వల్ల తెలుగు మర్చిపోతున్నాం. ఇన్వాల్వ్మెంట్, పాలిభాగస్తుడుగా ఉన్నానా, నేను పాలిభాగస్తురాలేనా దేవుడి పనిలో. కొద్ది వాల్యూమ్ పెంచు, పాటలకు తగ్గించి నాకు పెంచండి అయ్యా. ఆయన ఇట్టా అంటాడు, మీరు పెంచుతారు, నాకేమో తగ్గిస్తుంది. దేవుడిచ్చిన తలాంతుల్ని, వనరులని దేవుని కోసం
వాడానా? దేవుని పని విషయంలో సంతృప్తి ఉందా? నాకైతే అంతగా లేదు. నా మట్టుకు నేను చెప్తున్నాను, ఇది నా విషయంలో. దేవుడిచ్చిన తలాంతులని, వనరులను దేవుడి కోసం వాడానా అంటే నేను నా మట్టుకు నేను చెప్పుకోగలుగుతున్నాను, ఒక 50%, 60% వాడాను, ఇంకా మిగిలి ఉన్నది. నీ పిలిపేంటో నీకు అర్థమైందా? నీ పిలిపేంటో నీకు అర్థమైందా? ఈ సంవత్సరం నేను బాగా నిర్లక్ష్యం చేసిన విషయాలు ఏంటి? ఈ సంవత్సరం నేను బాగా నిర్లక్ష్యం చేసిన విషయాలు ఏమిటి? ఈ సంవత్సరం నాకు బాగా సంతోషాన్ని కలిగించిన విషయాలు ఏంటి? ఈ సంవత్సరం ఏ విషయాల్లో బాగా నిరాశపడ్డాను, బాగా దెబ్బతిన్నాను? ఎందుకని దెబ్బతిన్నాను? ఎందుకని నిరాశపడ్డాను? ఎవరినైనా ఇప్పటికీ క్షమించలేకపోతున్నావా? క్షమించలేకపోతున్నానా? పశ్చాత్తాపాన్ని నిర్లక్ష్యం చేశానా? తరచు స్వపరీక్ష చేసుకున్నానా? నిజాయితీగా ఉన్నానా? నీతి తప్పానా? తగ్గించుకున్నానా? లేక గుర్తింపు కోరుకున్నానా? ఏ విషయాల్లో పరిశుద్ధాత్మ మీద నేను ఆధారపడ్డాను? ఆఖరి పేజీ. దేవుడు నాకు ఇచ్చిన టైం వేస్ట్ చేశానా? దేవుడు నాకు ఇచ్చిన మనీ వేస్ట్ చేశానా? ఏ విషయాల్లో నేను వేషధారిగా ఉన్నాను? ఏ విషయాల్లో నేను ఓడిపోయాను? ఈ సంవత్సరంలో ఏదైనా బిగ్గెస్ట్ రికార్డు ఏమైనా ఉందా? ఈ సంవత్సరంలో రికార్డ్ బద్దలు కొట్టావా? ఎనీబడి వాంట్ పీడిఎఫ్? పీడిఎఫ్ అంటే వీళ్ళకి అర్థం కాలా? ఓకే, ఈ పేజీలు కలిగిన పేపర్ మీ ఫోన్లోకి వస్తే మీరు చదువుకోవచ్చు, ప్రింట్ కూడా చేయించుకోవచ్చు. రైట్. ఏంటి అలా సైలెంట్ అయిపోయారు? నిద్ర వస్తుందా? నేను కూడా ట్యాబ్లెట్ వేసుకొచ్చి నాకు నిద్ర వస్తుంది. ఒక గంట పడుకుని లెగ్దామా? ఒక గంట పడుకుని లెగ్దాం అమ్మా, తెల్లారిపోద్ది. ఓకే, 45 నిమిషాలు మిగిలి ఉంది ఇంకా సమయం మనకి. దానికి ముందు కొంత సమయం దేవునితో మనం మౌనముగా కళ్ళు మూసుకొని ఆ 12 తర్వాత ఆ 1-2 నిమిషాలు దేవుడితో గడుపుతూ ఉండగా నేను ప్రార్థన చేసి ముగిస్తాను. అప్పుడు మీరు స్త్రీలు కొంతమంది పైకి అక్కడ టీ, బిస్కెట్, కేక్స్ ఉన్నాయి. కిందకి పురుషులు వెళ్తే అక్కడ టీ, బిస్కెట్, కేక్స్ ఉంటాయి. మంచిలు కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ బయటికి వెళ్ళలో ఇక్కడ ఎవరన్నా ఉంటే కనుక ఇక్కడ కూడా మీకు అందిస్తారు. ఇదంతా ఒక 15 నిమిషాల్లో పూర్తి చేసుకున్న తర్వాత వెంటనే మనం లోపలికి ప్రవేశించాలి. ఆ తర్వాత రామలక్ష్మి పావుగంట క్లుప్త వర్తమానం అందిస్తుంది. శివయ్య గారు అన్న బృందం పాట పాడాక ఆ తర్వాత దేవుడు సంవత్సరానికి ఒకసారికి మనకు వాగ్దానం ఇవ్వడు కదా. ఎప్పుడు బైబిల్ చదువుకుంటే అప్పుడు ప్రతిరోజు వాగ్దానం ఇస్తాడు. అందుకే ఈ సంవత్సరం దేవుడిచ్చిన ప్రేరణతో అరుణ్ కుమార్తో చెప్పి బయట మార్కెట్లో కొనే వాగ్దానాలు లేకుండా సొంతగా మనం
వాక్యాలు బైబిల్లోంచి ఏరి డిటిపి చేయించి పెద్ద సైజులో ప్రింట్ తీసుకొని మీ దగ్గరికి రావటం తీసుకొచ్చాం. ఆ వాగ్దానాలు మీరు స్వతంత్రించుకొని దాని ప్రకారం ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఈ సంవత్సరం మార్పు చేయటం జరిగింది. ఇవి ప్రోగ్రాం యొక్క వివరాలు. మరలా రేపు ఉదయం 11 గంటలకు ఇదే స్థలంలో మనం కలుసుకుంటాం. 11 to 1, 11 నుండి 1 గంట వరకు ఇక్కడ నూతన సంవత్సర ఆరాధన జరుగుతుంది. రైట్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదవండి. మైకిలో చదవండి. విలాప వాక్యాలు ఎవరసలు ఆయన బైబిల్ చీకటిలోనికి దారి తీసి విలాప వాక్యములు శాంతి 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. అందరూ చెప్పండి. ఒక్క నిమిషం, అందరూ చెప్పండి నాతో. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే బతికే ఉన్నాం. 2024లో చాలామంది మరణించారు, బలహీనులయ్యారు, మంచంకెక్కారు, సమాధిలోనికి వెళ్ళిపోయారు. మనము నిర్మూలము కాకున్నాము వారము. 2024లో మనం నిర్మూలం కాలేదు. నిర్మూలము కాని వారం. తర్వాత ఇది ఎడతెగని వాత్సల్యత. ఎడతెగని వాత్సల్యత అని అందరనండి. ఓకే. ఇప్పుడు మరి మీరు దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెప్తారో మరి. మనం ఇంకా ఉనికి కలిగి ఉన్నాం, చలిస్తున్నాం. ఎంత దేవుణ్ణి మీరు ఆరాధిస్తారో మరి ఈ వచనమును బట్టి. మనం రివ్యూలో కొన్ని పాయింట్స్ మనం విన్నాం. అందులో ఏదైనా సంతాప పడవలసినది, పశ్చాత్తాప పడవలసినది ఏదైనా మీకు అనిపిస్తే తొలి రోజు లేక ప్రారంభ నిమిషం పశ్చాత్తాప పడితే దేవుడికి దగ్గరవుతాం, దేవుడికి దగ్గరవ్వచ్చు. పశ్చాత్తాపపడడానికి సిద్ధముగా మనము ఉండాలి. నా మాట అర్థం చేసుకోండి. నా వాయిస్ని మీరు గమనించొద్దు. స్లోగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, గట్టిగానే అరుస్తున్నాను. ఇక్కడ మనము సిద్ధముగా ఉండాలి. అందుకే వచ్చాం. మన బట్టలు చూపించుకోవడానికి రాలా ఇక్కడికి, మన సోకు చూపించుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. లేక ఏదో డెకరేషన్ చేశారని చూడటానికి, లేక మనకి ఏదో కేకులు తినని బిస్కెట్లు కాఫీలు మనం తినని ఏమంటారు కానీ
తినని వారం కాదు, దానికోసం కాదు వచ్చింది. దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపపడి దేవుడుకు దగ్గరవ్వడానికి మనం వచ్చాం. 3 విషయాలు సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు. 28వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. విడిచిపెట్టువాడు అంటే తప్పులు, దోషాలు ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఒప్పుకోవాలి. కనికరము పొందును. ఒప్పుకుంటే కనికరం ఉంది, ఒప్పుకోకపోతే కనికరం. అందుకే ఈ రాత్రి మనం ఒప్పుకోవాలి, మనందరం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడికి ఏమవుతాం? దగ్గర అవుతాం, కనికరం పొందుతాం, దయ పొందుతాం. ఆయన ప్రేమ గలవాడు, దేవుడు కృపగలవాడు. మీరు చదవండి, నాకు దీనికి రెస్ట్ ఇస్తా. చాలు, మంచివాడు. మనలో మంచి లేదు, ఆయన మంచివాడు. ఏదో టూకీగా అన్న ఈ బ్యానర్ మీద ఏ మంచి ఏమైటా అంటే నేను ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చి అవి గుర్తొస్తే అవి చెప్పాను, ప్రింట్ వేసుకొచ్చేసాడు, కడిగించుకొచ్చేసాడు, తగిలిచ్చేసాడు. దేవుడు మాటలే కదా, ఏదో నోటుకు వచ్చి చెప్పేసి. వాగ్దానాలు కూడా నాకు చాలా తృప్తినిచ్చాయి. అవి ఆపలేక మీతో పాటు కొంతమంది కొత్తవారు, మీతో పాటు కొంతమంది కుటుంబంలో చర్చికి రాని వారికి ఉపయోగపడతాయి అన్న కోణంలో ఆలోచన చేసి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఇక్కడ మనం చూస్తే 3 చేయాలి. ఏం చేయాలి? 3 ఇక్కడ ఏం చేయాలి చూడండి. తప్పులు, దోషాలు ఒప్పుకోవాలి. తర్వాత విడిచిపెట్టాలి. తర్వాత కనికరం వస్తుంది, నువ్వు దగ్గర అవుతావు. హల్లెలూయా చెప్పండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం మైక్లోనే చదవండి. కింద ఉన్న సహోదరి సహోదరులకు వందనాలండి, వందనాలండి. మీరందరూ కూడా వినండి, చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. ఈ వాక్యం చూసారు ఎంత బాగుందో. పిల్లలు వెనకాల ఎందుకు నుంచుంటున్నారు? ఎక్కడికి వెళుతున్నారు మీరు? బయటికి వెళ్ళిపోయి బయట కూర్చోండి, లేకపోతే ముందు కూర్చోండి, వెనకాల కూర్చోండి. వాక్యం అయ్యే వరకు కదలద్దు. ఈ ఒక్క రిఫరెన్సు మీరు బాగా నిదానంగా అర్థం చేసుకోండి. రొమ్ములో ఉన్న పాపం ఆయన చెప్తున్నాడు, యోబు చెప్తున్నాడు. మళ్ళీ చదవాలి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని, ఒకళ్ళు దాచిపెట్టుకుంటే మహాసమూహమునకు భయపడియు అంటే జనాలకి నేను భయపడితే, కుటుంబముల తిరస్కారమునకు జడిసియు కుటుంబం తిరస్కారానికి నేను భయపడితే నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటికి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల, రొమ్ములో ఉన్న నా పాపాన్ని కప్పుకుంటే పరములో ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుతాను. ఏమండి, అన్నీ తెలిసినోడి దగ్గర డ్రామాలు ఆడగలమా మనం? చెప్పండి. అన్నీ తెలిసినోడి దగ్గర నటించడం అసలు సాధ్యమా? ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా యోబు. ఆ వాక్యం చాలా బాగుందని రెండోసారి మనం చదివించుకున్నాం. విలాప వాక్యములో మీరు 22వ వచనం చదివారు కదండి.
3వ వచనం చూస్తే అనుదినం అనే మాట చూస్తాం అక్కడ. ఎవ్రీడే, అనుదినము, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అబ్బా, వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన వాడు. మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించండి అంటే ఏమిస్తారు? మీరు ఏం గిఫ్ట్ ఇస్తారు ఆయనకి? ఇంకో సంవత్సరం ఇస్తానమ్మా మీకు, మొక్కుబడి చేసుకోండి అమ్మా అని దేవుడు అన్నాడు అనుకో, ఏం మొక్కుబడి చేసుకుంటారు? కోడె, గొర్రె? చెప్పండి. మన దేవుడు అలాంటోడు కాదు. ఒకవేళ నారాయణరావు గారు మొక్కుబడి చేసుకో, అయ్యా నీకు ఇంకో సంవత్సరం ఇస్తాను అన్నాడు అనుకో, ఏం చేస్తావు? వచ్చే వడ్డీ డబ్బుల్లో సగం ఇస్తా అంటావా? ఏమంటారు చెప్పండి? మనం ఏం చెబుతాం? ఏదో ఒకటి చెప్తాం. స్తుతికోవడం పెట్టుకుంటామనో, లేకపోతే ప్రార్థన పెట్టుకుంటామో, స్త్రీల మీటింగ్ పెట్టుకుంటామనో చెప్తావా లేదా? మరి అలాంటి ఏమైనా అడిగాడా? అడగడు. అడిగేవాడు కాదు కదా, అడిగేవాడు కాదు. చూడండి, అనుదినము అన్నాడు, నూతన వాత్సల్యము పుట్టుచున్నది. దేవుడికి దగ్గరవ్వటం. ఎలా దగ్గరవ్వచ్చు? కేవలం ఒకటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. ఎన్ని పుస్తకాలు చదివినా ఉపయోగం లేదు. ఎన్ని నిఘంటువులు తిరగేసినా ఇదే జవాబు. పశ్చాత్తాపం ద్వారా మాత్రమే, సంతాపపడుట ద్వారా మాత్రమే దేవుడికి మనము దగ్గర కాగలం. ఇప్పుడు సండే స్కూల్ పిల్లలందరికీ బాగా తెలుసు, మీకు కూడా తెలుసుగా. మీరు సండే స్కూలులో మీ నుంచి వచ్చారుగా మీరు. ఓకే, సంసోను నాజీరు చేయబడ్డాడు, లేక పుట్టాడు. అవునా కాదా? గుర్తొచ్చినోడు చెప్పండి. మంగళ కత్తి, మాంసం, నాజీరు చేయబడ్డాడు. చూడండి, ఆయన ఏమేం చేశాడు? సింహాన్ని చీల్చివేశాడు. ఇంకేముంది? ఫిలిస్తీయులను, ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికి ఫిలిస్తీయులని గాడిద దవడ ఎముకతో చంపేశాడు. మామూలు విషయం అది. అలాంటి వాడు పడిపోయాడు. దేని విషయంలో? దెలీలా విషయంలో పడిపోయాడు. ఓకే, గాడిద ఎముకతో 1000 మందిని చంపాడు, ఇశ్రాయేలు ప్రజలు కాపాడాడు, మద్యం ద్రాక్షరసం దూరంగా ఉన్నాడు, నాజీరు చేయబడ్డాడు. కానీ సీక్రెట్ చెప్పేశాడా లేదా? అయిపోయింది, పని అయిపోయింది. సీక్రెట్ చెప్పేశాడు అంతే. కానీ చూడండి, ఇప్పుడు మీరు చదువుతారు కదా, ఎక్కడ చదువుతారు? న్యాయాధిపతులు గ్రంథం 16వ అధ్యాయం 23 నుంచి చదవచ్చు, కానీ 28 చదివితే సరిపోద్ది. అప్పుడు సంసోను 28 అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. ఏమంటున్నాడు? దయచేసి నన్ను జ్ఞాపకం. సంతాపపడుతున్నాడు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. అంటే దానికి అంతకుముందు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చాడు? ఒక్కసారి, లాస్ట్ అండ్ ఫైనల్. మనం కూడా కావచ్చు.
ఆఖరి ఛాన్స్. కొంతమందికి ఇన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తూనే ఉంటాడా అనే డౌట్ కూడా రావచ్చు. కళ్ళు పీకేశారు కదండి, కళ్ళు ఊడబరికేశారు. ఆఖరి ఛాన్స్. చదువమ్మా. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిప్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిప్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. హల్లెలూయా. ఫిలిస్తీన్లు చచ్చిపోయారా? ఫిలిస్తీన్లు చంపి చచ్చిపోయాడు. ఆఖరి ఛాన్స్ ఏమడిగాడు తెలుసా? తప్పే చేశా, సంతాపడ్డాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ ఫిలిస్తీన్లు చంపేసి నేను కూడా చచ్చిపోతున్నాడు. ఫిలిస్తీన్లు చంపేశాడు, సంసోను చచ్చిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో నీతిమంతుల లిస్టులో ఉన్నాడు, విశ్వాస వీరుల్లో. హల్లెలూయా. కేవలం పశ్చాత్తాపం. ఈ నూతన సంవత్సరంకి వెళ్ళే ముందు మనం కూడా పశ్చాత్తాపడితే దేవుడు నీతిమంతులుగా మనల్ని చెయ్యగలడు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు గారు పశ్చాత్తాపం మనం కీర్తన గ్రంథంలో 51వ కీర్తనలో చూస్తున్నాం. 51వ కీర్తనలో ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నాడు. దావీదులోకి ఎవరు వచ్చారు? సాతాను వచ్చింది. దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? నాతాను వచ్చారు. ఇప్పుడు 50 అంటే కొద్దిగా హెల్ప్ చేయాలి మీరు నాకు. నేను రెఫరెన్స్ చెబుతా, మీరు చదవండి, మీకు అర్థమైపోద్ది. ఇక నేను ముందుకెళ్ళిపోవచ్చు. ఎక్కువ సమయం మాట్లాడడం మంచిది కాదు అని నాకు అనిపిస్తుంది. చదవండి 51వ అధ్యాయం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. కడుగు. నా పాపం పోవునట్లు కడుగు. పాపం పోవునట్టు నన్ను పవిత్రపరచు. నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నేను ఏం చేశానో. ఏమండి, ఏం చేస్తున్నాడంటే దావీదు పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అందరికి కూడా తేలిక, మనం పెద్ద లోతు మిమ్మల్ని అగాధలోకి తీసుకెళ్ళే అంత నాలెడ్జ్ నా దగ్గర లేదులే, కానీ మిమ్మల్ని లోతులోకి తీసుకెళ్ళిపోతే మళ్ళీ మీరు పైకి రారేలే, కానీ నేను మీరు కూడా వెళ్ళిపోతాం లోపలికి. పైనే ఉందాం మనం. కాస్త మెయిన్ పాయింట్ పట్టుకుందాం, ప్రాముఖ్యమైన వచనాన్ని మనం పట్టుకుందాం. ఇంకా పశ్చాత్తాపడిన వాళ్ళను చూస్తే ఆహాబు భార్య పేరేంటి? ఆమె ప్రతివతి కదా. యెజబెల్ ఎలాంటిది? అమ్మో, దుష్టురాలు, దుష్టురాలు. భర్త గారు ఇక అలాంటి అంత దరిద్రుడు ఎవడు లేడంట. ఇప్పుడు చూడండి, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత. ఎవరు ప్రేరేపణ? తన భార్య ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొనిన. భార్య ప్రేరేపణ ఇస్తే దేవుడి దృష్టికి కీడు చేశాడు. తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడెవ్వడునూ లేడు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల. ఆగు, పేజీ తిరగట్లా. ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని వస్త్రాలు చింపుకున్నాడు, గోనెపట్టా కట్టుకొని ఉపవాసమున్నాడు, గోనెపట్టా మీద పడిపోయాడు, కేకలు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలీయా. చాలా ఇక అందరికి తెలుసుగా ఆ విషయాలు.
ఎలాంటోడు, ఏం చేశాడు? కేవలం అతడు గోనిపట్ట కట్టుకొని పశ్చాత్తాపడితే దేవుడు ఆ అపాయమును ఏం చేశాడు? ఆపేశాడు. నాకు అనిపిస్తుంది ఊరికినే మీరు కూడా క్యాచ్ చేయండి. అసలు ఈ బైబిల్లో ఉన్న వాళ్ళంత దుర్మార్గులు మనం చెప్పండి. వీళ్ళంత ముదురులు మనం. అసలు మనం ఎంత అమాయకులు. మరి మనం చేసే చిన్న చిన్నటికి క్షమించడా? ఏమండి ఆలోచించండి. వీళ్ళు మామూలు వాళ్ళు, మనం దరిద్రులువా? మనం ఎలిజిబుల్లో వీళ్ళందరూ ఎవరు కాదు కదమ్మా. అంటే ఎంత కృపగలవాడో, ఆ కీడును అపాయమును ఆపేసి క్షమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత నేను రాత్రి ఉపవాస ప్రార్థనలో మీకు ఒక రిఫరెన్స్ చూపించాను. నినివే పట్టణస్థుల విషయములో దేవుడు ఏం చేశాడో 3వ అధ్యాయము ఆఖరి వచనం. అది చదవమ్మా. 3వ అధ్యాయము ఆఖరి వచనం. అయితే యోనా గ్రంథము. ఈ నినవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? నినివే పట్టణస్థులు ఏం చేశారు? ఆడ పశ్చాత్తాపానికి దేవుడు ఏం చేశాడు? ఇది రికార్డ్ బ్రేక్. దేవుడు ఏదన్నా మాట ఇచ్చాడంటే తప్పుతాడా? ఏ అన్సురకాయ చెప్పు. తప్పడు. చూడండి, వీళ్ళు అంత మంచోళ్ళు కానప్పటికీ వాళ్ళు పడిన పశ్చాత్తాపానికి దేవుడే పశ్చాత్తాపడ్డాడు. ఎంత గొప్ప విషయం కదా. హల్లెలూయా. దేవుడికి దగ్గర అవ్వడానికి నేను అందుకే అంటున్నా, మనం అలాంటి వాళ్ళు ఏం కాదుగా, మన దుర్మార్గులు ఏం కాదుగా. మరి మనం పశ్చాత్తాపడ్డానికి మనకేంటి? చిన్న చిన్న విషయాలే కదా, చిన్నవే కదా. వాళ్ళు ఎంత దోషం చేశారు. వాస్తవంగా నినివే పట్టణాలు ఇశ్రాయేలు ప్రజలు కాదు, వాళ్ళు ఇశ్రాయేలు కాదు, అశూరీయులు. కానీ దేవుడు వాళ్ళ పశ్చాత్తాపమును అంగీకరించినట్లుగా మనం ఇక్కడ యోనా గ్రంథంలో మనం చదువుకున్నాం. ఎన్నో వచనం చదివామా? 10వ వచనం. కరెక్ట్, 10వ వచనంలో వాళ్ళు చెడు నడతను మానుకొనగా. ఇంకొక సీక్రెట్, అందరు ఇటే చూడండి. దేవుడు కోపం వచ్చిందా లేదా? ఫస్ట్ ఇప్పుడు చల్లారిపోయింది. దేవుని కోపాన్ని చల్లార్చిన అన్యులు క్రైస్తవులు, వాళ్ళు అన్యులు. మరి మనం ఎవరో? వారం కాస్త వస్తున్నాంగా చర్చికి, ఉపాసపత్రం కాస్త అప్పుడప్పుడు వస్తున్నాంగా, 10 రూపాయలు 20 రూపాయలు కానుక పడేస్తున్నాంగా. మరి మంచివాళ్ళమేగా. వాళ్ళు అశ్వరీయులు, అన్యులు. దేవుడే పశ్చాత్తాపడ్డాడంటే ఒక్కసారి మనల గురించి మనం ఆలోచన చేద్దాం. నేను అనేది ఏంటంటే, మీరు కూడా అనొచ్చు, ఇప్పుడు మైని కొద్దిగా స్లోగా మాడుతున్నాయి కదా, కళ్ళు మూతలు పడుతున్నాయి. నాకు కూడా పడుతున్నాయిలే. మీరు నా యాంక్స్ వస్తూ ఉంటాను, నేను మీ యాంక్స్ వస్తూ ఉంటాను. హ్యాపీ న్యూ ఇయర్ అంటే హ్యాపీ వచ్చేస్తుందా? రాదు కదా. ఎప్పుడు వస్తుంది? పశ్చాత్తాపడితే వస్తుంది. లోపలున్న చేదు పోతే వస్తుంది. లేకపోతే నెలంతా అనుకున్నా రాదు. మీరు ఎన్ని పోస్టింగ్లు పెట్టినా రాదు. అది హ్యాపీ క్రిస్మస్ అయినా, హ్యాపీ న్యూ ఇయర్ అయినా, హ్యాపీ బర్త్డే అయినా. ఇప్పుడు కొంతమందికి
హ్యాపీ బర్త్డే పాపం పెట్టడానికి ఛాన్స్ లేదు. కొంతమందికి హ్యాపీ వెడ్డింగ్ డే అని పెట్టడానికి కూడా, ఎందుకంటే భర్తలతో వాళ్ళు సరే లేరు కాబట్టి పెట్టలేము. ఉంటేనే పెట్టేది, ఇంక హ్యాపీ ఎక్కడ ఉంది? మొగుడుతో లేనప్పుడు హ్యాపీ అని ఎలా ఉండి చెప్తావు? సంతాప దినాలుగా వాళ్ళు పాటించాలి. హ్యాపీ అనేది నిజంగా పోస్టింగ్ కొరకేనా? అది నిజంగా దేవుడు అనుకున్నట్టుగా జరగాల అంటే కేవలం పురుషుడైనా స్త్రీ అయినా పశ్చాత్తాపము ద్వారానే స్త్రీ పురుషులు ఒకటవచ్చు. అన్నదమ్ములు, 2 కుటుంబాలు, మనిషి దేవుడు ఒకటవచ్చు. కేవలం పశ్చాత్తాపం లేకపోతే ఇక భ్రష్టుడే. పశ్చాత్తాపం లేకపోతే అడ్రస్ ఉండే పని లేదు. ఇంత గొప్ప గొప్ప భక్తులు చూసాం కదండి మనం. అన్యులు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చెప్పండి, ఫస్ట్ నుంచి చెప్దాం. ఎవరెవరో పశ్చాత్తాపడ్డారు? నెంబర్ 1, 2, 3, 4. గుడ్. కొత్త నిబంధనలోకి వద్దాం. ఇవన్నీ తెలిసినయే. జస్ట్ వెనకాల ఏంటి డిస్టర్బ్ జరుగుతుంది సతీష్ గారు? ఓకే, సైలెంట్గా ఉండి. మిగతా వాళ్ళు ఇటు చూడండి చాలు. ఆ పాప పనిలో తల్లి ఉంటుంది, మిగతా వాళ్ళు ఇటు చూడండి. మీరందరూ కూడా వెనక చూస్తున్నారు. ఆ పాప పని ఆ పాప చూసుకొని ఉండి తల్లి చూసుకుంటుంది. మీరు అటు చూస్తే నేను చూడాల్సి వస్తుంది. చూడండి, కొత్త నిబంధనలు మనం తెలిసిన ఇవన్నీ తప్పిపోయినా తండ్రి దగ్గర నుంచి ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చే అన్నాడు. తీసుకున్నాడు, వ్యాపారం చేశాడు, డబ్బులన్నీ ఏమైపోయినాయి? పాడైపోయినాయి. ఎప్పుడు తెలిసింది? పందుల పొట్టు దగ్గర భోంచేస్తున్నప్పుడు నాన్న గుర్తొచ్చాడు. మా నాన్నింటి దగ్గర అయితే బోర్డులు ఉన్నాయి, పనోళ్ళు ఉండారు, భోజనం ఉంది, అన్నీ గుర్తొచ్చి అతను మళ్ళీ రిటర్న్ ఎక్కడికి వచ్చి ఇంటికి బయలుదేరాడు. దానికంటే ముందుగా తండ్రి ఎదురొచ్చాడు, క్షమించాడు. అతన్ని ఉంగరము తొడిగించి, చెప్పులు తొడిగించి లోపలికి ఆహ్వాని. తప్పిపోయిన కుమారుడు విషయంలో దేవుడు క్షమించాడు. తర్వాత ఈ కొత్త నిబంధనలోనే 2 వ్యక్తులు మత్తయి సువార్తలో మనకి కనిపిస్తారు. ఎవరంటే ఒకడు పరిసయుడు, ఇంకొకడు సొంకరి. మీకే టైం ఇస్తున్నాను. పరిసయుడు ప్రార్థన ఏంటి? సొంకరి ప్రార్థన ఏంటి? పార్వతక్కని చెప్పనిద్దాం. అది ఏంటి ఆ తగ్గింపు చెప్పు. పరిసయుడు ఏం హెచ్చించుకున్నాడో ఒకళ్ళు చెప్పండి. దుర్గా ఎంత మాత్రం నీకు మేనల్ని అడిగితే ఒకళ్ళేమో సొంకరు గురించి, ఒకళ్ళేమో పరిసయుడు గురించి చెప్పండి, అయిపోద్ది. నేను చెప్పేది మీరు చెప్తారు, అంతే తేడా. పరిసయుడు ఏమనుకున్నాను? నేను దశంభాగం విత్తనాను, వారానికి 3 రోజులు ఉంటున్నాను. చెప్పండి. మైకిలో చెప్పమ్మా. కింద పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు కింద. చదువు. పరిసయుడు ఆయన ఏమైతే చేశాడో అవి చెప్పుకున్నాడు. సుంకరి దేవుని దృష్టిలో చూసి పశ్చాత్తాపం. అది ఏం పశ్చాత్తాపడ్డాడు? ఆయన పాపినని గుర్తించి ఆయన. అది ఏంటి ఆ స్టైల్ ఏంటి, ఆ విధానం ఏంటి? ఏ బైబిల్ ఏముంది అక్కడ? ఆయన ఆకాశం వైపు కన్నులెత్తడానికి నేను ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా నేను సరిపోను. అది నేనేది బైబిల్లో మాటే. చూడండి పశ్చాత్తాపం అంటే ఎలా ఉందో. సుంకరి కానీ పరిసయుడు హెచ్చించుకున్నాడు. ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఎత్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను అని చెప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉన్నవాడు ఉపవాసం ఉంటున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దశంభాగం ఇస్తున్న వాళ్ళు ఇస్తున్నామని కూడా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ వైఖరి అక్కడ మనం చూస్తాం. అతను సుంకరి మాదిరిగా నిలిచాడు. అలాంటి మాదిరి మనం కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవు. ఈ లోకాసువార్తలోనే 19వ అధ్యాయంలో
సుంకపు గుత్తదాడు మీ అందరికీ తెలుసు. ఎవరో పేరేంటి? జక్కయ్య. జక్కయ్య చెట్టు నేను చూసా, పైకి ఎక్కనివ్వలేదులే, వెళ్ళొచ్చా చూసా. ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. మనుషుల రక్తాన్ని జలగలాగా ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చేపాటికి అతను ఎంత మార్పు వచ్చింది చూసారా? ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నాను దాన్ని మరలా, ఇది పశ్చాత్తాపం. దేవుడు ఏమన్నాడు ఆయనప్పుడు? ఈయన అబ్రహాము ఈ ఇంటికి, హల్లెలూయా. ఇలా దేవుడికి మనం దగ్గర అవ్వచ్చు. తర్వాత సిలువలో దొంగ మంచోడా? కాదు. ఆ దొంగ ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు. అంటే నీలో ఏ మచ్చ లేదయ్యా, నీలో నాకే తప్పు కనిపించలేదు, నేను నీతోనే ఉంటాను ప్రభువా అని బ్రతిమలాడుకున్నాడు. ప్రభు ఏమన్నాడు? నిశ్చయముగా నిశ్చయముగా అన్నాడు. ఎంత గొప్ప కార్యం అతని పట్ల దేవుడు జరిగించాడు చూడండి. కొంతమంది అనుకుంటారు మనం కూడా ఆఖరిలో చూద్దాంలే, ఆ దొంగకులాగా ఏమన్నా జరగాల్సింది జరిగేసేసిన తర్వాత ఆఖరిలో ప్రభా 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 అంటే ఏమన్నా పైకి వెళ్ళిపోతావేమో అని భ్రమపడవద్దు, అనుకోవద్దు. కొరియా 170 మంది వెళ్ళారు. దక్షిణ కొరియా విమానం ల్యాండ్ అయిపోయింది, గేర్ పడల సరిగ్గా గోడ గుద్దింది, బూడిదైపోయారు 179 మంది. ఆలోచించండి. ఇంకా మనం చాలా రిఫరెన్స్లు మనం చూడొచ్చు, కానీ అన్ని రిఫరెన్స్ మనం చూడటానికి అవకాశం లేదు. 1-2 రిఫరెన్స్లు పేతురు గారి గురించి చూద్దాం. ఈ కొత్త నిబంధనలో మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఇంకొక 3 నిమిషాలు 4 నిమిషాలను ముగిస్తున్నాను. మత్తయి సువార్త 26:75 పేతురు సంతాపం గురించి అక్కడ మనం చదవచ్చు. కనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చాడు. అంతకుముందు ఏమన్నాడు? ఎవడొచ్చి వేసేస్తా అన్నాడు. మల్కు చెవు లేపేశాడు, లేపలేదా? చెవు లేపేశాడు. అందుకే దుడుకు పేతురు కత్తి నువ్వు లోపల పెట్టన్నాడు. దీన్ని కొంతమంది తీసుకొని మా పాస్టర్ గారు అప్పుడు మేము తిరుగుతాం, మేము కత్తులు పెట్టుకుంటాం, మేము రాడ్లు పెట్టుకుందాం అనుకున్నారు. అరే బాబు, ఆ ఏరియా వేరు, అక్కడ పరిస్థితులు వేరు, అవన్నీ మనకు పోల్చుకోకూడదు. వాళ్ళ కత్తి అవసరం, మనం కత్తులు వదిలిపెట్టి వచ్చాం. మన కత్తితో పని లేదు, మన బైబిలే మన కత్తి. హల్లెలూయా. బైబిలే మన ఖడ్గం. అది డిఫరెంట్ చరిత్ర వేరు, చరిత్ర వేరు అది అంతా కూడా. అతను సంతాప పడినట్లుగా పరలోకపు తాళవ చెవిరిచ్చాడు పేతురు గారికి. గొప్ప బాధ్యతనిచ్చాడు పేతురు గారికి. యోహాను సువార్త 20వ అధ్యాయము 27-28 వచనాల్లో చూసినట్లయితే నా దేవా నా దేవా అన్నాడు. నేను ఆయన డొక్కలో ఏలిపెట్టి చూడాలి అని తోమా, అనుమానపు తోమా యేసు ప్రభుని అనుమానించాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ లేడు, తర్వాత ప్రత్యక్షతలో ఉన్నాడు. చదువుతారా? తోమా చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా నా ప్రభువా నా ప్రభువా నా దేవా అనెను. మీరు కూడా అనండి, నా ప్రభువా నా దేవా అని. మనం కూడా పశ్చాత్తాపడితే మీ హృదయాల్లోకి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేస్తుంది, మీ హృదయాల్లోనికి సంతోషం వచ్చేస్తుంది. ఇక ఆ ఆనందాన్ని ఎవరు అనుభవిస్తారో
వాళ్ళు లెమ్ము తేజరిల్లెము అని చెప్పినట్లుగా ఉత్సాహముగా గంతులు వేస్తారని మీకు ప్రభువు పేర మనవి చేస్తూ ఇంకొక వచనం అపోస్తుల కార్యములు 2:37 చదవండి. 2:37 వారి మాట విని హృదయములో నొచ్చుకుని కింద పుట్నోట్ పొడవుబడి. మీ బైబిల్లో లేదా? పొడవబడి గుచ్చబడి పొడవబడి 6 రోజులు వాక్యం విన్నారంట. 6 days 6 రోజుల వాక్యం. మనం గంట అంటానికే ఇప్పుడు నేను 45 నిమిషాలు కూడా చెప్పలేదు, వెనకాల నుంచి నాకు సిగ్నల్స్ వచ్చేస్తున్నాయి. 12:05 వరకు వాక్యం చెప్తే యేసు ప్రభు ఏమన్నా ఏంటి సత్యమా 12:05 అయిపోతే నువ్వు ఆపలేదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు అంటాడా? మరి ఏంటి ఎటకారంగా, మరి ఏంటి మరి ఆచారంగా రోతగా 12:10 వరకు చెప్పకూడదా? అలవాటు పడిపోయాం వాగ్దానాల్లాగా. అంతేనా కదా? చూడండి అక్కడ ఏమని 6 రోజులు వాక్యం చెప్తూ వారందరూ కూడా ఇది మొదటి శతాబ్దపు క్రైస్తవులు. వీళ్ళు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. పౌలు గారు ఒక పాపం ఒప్పుకున్నారు. ఎంతమంది గుర్తుంది? 1 తిమోతి 1:15 చూడండి. 1 తిమోతి 1:15 మైక్లో. పూర్వం నేను ఎలాంటి దోషకుడిని, హింసలు చేసేవాడిని, మనుషులకు హాని చేసేవాడిని, హానికరుడనైన నన్ను తన పరిచర్య కొరకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, హల్లెలూయా, ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి కూడా అందరూ. ఆపండి. ఎందుకు కొట్టారు చెప్పండి. కృతజ్ఞతలే ఉండాలి మనం. ఒకప్పుడు మనము గయ్యాళ గంపలం, ఒకప్పుడు మనం మంచివాళ్ళం కాదు. దేవుని వలన ఆయన మంచివాడు, ఆయన మనకి కృప చూపించాడు. ఆయనకి మనం కూడా కృతజ్ఞతలు చెప్ప బద్దులమై ఉన్నాము. ఓకే, ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రభు తన వాక్యము చేత పశ్చాత్తాపంలోనికి మనల్ని నడిపించునుగాక. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం.